శుభవార్త. మీ సొంత ఊరిలో ఉంటూ ఎలాంటి రిస్క్ మరియు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రముఖ కంపెనీ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నందు పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మీకు నచ్చిన సమయాల్లో కేటాయించి ఓరియంటెడ్ జాబ్ సేల్స్ అడ్వైజర్ గా వర్క్ చేయడానికి ఆసక్తి గల వారికి అద్భుతమైన ఉపాధి అవకాశం కలదు. వయసు 25 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు. విద్యార్హత 10th ఇంటర్, డిగ్రీ, పీజీ. రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులు, హిట్మెంట్ మరియు పోస్టల్ ఏజెంట్స్, గృహిణీలు, ఫైనాన్స్ సెక్టార్, ఆడిటర్, అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, బ్యూటీషియన్, డాక్టర్లు, టీచర్లు, వ్యాపారస్తులు, వర్కింగ్ ఉమెన్స్ మరియు మార్కెటింగ్ రంగాల వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. నా పేరు పరకాల వెంకటేశ్వర్లు. గత 40 సంవత్సరాల నుంచి మేము పుట్టిన కానించి ఉన్నాం. అప్పుడు స్టార్టింగ్లో ముక్క పురుగులు ఉండేవి. ముక్క పురుగులు తిన్నాము, అన్నం తిన్నాము, ఏదో తిన్నాము, మా కష్టాలు మేము పడ్డాం. కానీ అదే బాధ ఇప్పుడు గత 4-5 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే యాజమాన్యం మేము ఎఫ్సీ వాళ్ళకి చెప్పాము, ఏమని ఇట్లా మొక్క పురుగులు వస్తాయంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు కాంట్రాక్టర్ మారారు, కాంట్రాక్టర్ మారినందువల్ల వేరే వాళ్ళు వచ్చిన దాకా ఈ బాధ తప్పదని వాళ్ళు చెప్తున్నారు. మేమేం చేయాలో అర్థం కాక ఇప్పుడు రోడ్డు ఆపాము. అందుకోసం మీకు మీ మీడియా ద్వారా మీ అందరికీ మేము చెప్తుంది ఏంటంటే ఈ ముక్కు పురుగుల బాధ తప్పించే విధంగా చేయాలని చెప్పని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. నా పేరు సాల్మాను. ఎఫ్సీ కూడా పుట్టిన తర్వాత ఒకటే కూడా రెండో కూడా మీద స్టాక్ రాలేదు. స్టాక్ వచ్చిన తర్వాత పురుగులు వచ్చినాయి. పురుగులు వచ్చిన తర్వాత 3వ కూడా కట్టారు. అప్పుడు వేరే ముఠావాళ్ళని పెట్టి మందులు వేయించారు. ఆ ముఠావాళ్ళు పెట్టడానికి పురుగులు వచ్చినాయి. ముఠావాళ్ళు పెడితే పురుగు రాలా. ఇప్పుడు ఏంటంటే గోడౌన్ వేరే వాళ్ళ చేతిలోకి పోయింది. వాళ్ళు మందులు ముఠావాళ్ళు మొత్తం అందరిని పంపించేసారు. ఎవరు లేరు. పురుగులు మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. 3ంటికే బయటకు వస్తున్నాయి పురుగులు. రోడ్డు మీద రావడానికి భయం వేస్తుంది. అన్నంలో పురుగులు, నెత్తిలో పురుగులు, ఒంటి పురుగులు, టీలో కూడా పురుగు ఉంటుంది. ఇక్కడ మాత్రం వాళ్ళు ఆఫీసర్లు మాత్రం వాళ్ళు ఉంటున్నారు. మేము వాళ్ళని పోయి అడిగితే మమ్మల్ని ఏం చేయమంటావా, వాళ్ళు ఫ్యాన్లు వేసుకొని వాళ్ళ ఫ్యాన్ల కింద కూర్చొని వాళ్ళు కూడా గుడ్డు కప్పుకొని అంటున్నారు.